జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా అనిల్ కపూర్, టొవినో థామస్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. భారీ యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే ప్రశాంత్ నీల్ మార్క్ లో హై వోల్టేజ్ సన్నివేశాలతో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. రవి బసూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2026 జూన్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ అస్వస్థకు గురయ్యారనే వార్తలు అభిమానుల్లో ఆందోళన రేకెత్తించాయి. వరుస నైట్ షూట్స్, కఠినమైన యాక్షన్ సన్నివేశాలు, వాతావరణాల మార్పుల కారణంగా ఆయనకు జ్వరం, బలహీనత వచ్చినట్లు టాక్ వినిపించింది. ఈ ప్రచారం నడుమ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ కనిపించిన తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్లిమ్ ఫిట్ బాడీ, లాంగ్ బియర్డ్, చెవికి రింగు, హుడ్డీతో స్టైలిష్గా కనిపించిన ఆయన లుక్ అభిమానులను ఫిదా చేసింది. ఇదే డ్రాగన్ ఫైనల్ లుక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్తో సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. పూర్తి ఎనర్జీతో కనిపించిన ఎన్టీఆర్ను చూసి అభిమానులు ఊరట చెందారు. ప్రస్తుతం ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ను విదేశాల్లో ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్తో పాటు ప్రధాన తారాగణం పాల్గొననుంది. ప్రశాంత్ నీల్ స్టైల్లో రా యాక్షన్కు పెద్దపీట వేస్తున్న ఈ సినిమా విజువల్గా గ్రాండ్గా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఈ మూవీ టైటిల్ మార్పుపై కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. డ్రాగన్ కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, ఇప్పుడు బ్రూస్లీ అనే పేరును పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రకుల్ ప్రీతి సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రూస్లీ అనే టైటిల్తో మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ చిత్రానికి కూడా అదే టైటిల్ పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తుండటం ఆసక్తిని రేపుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టైటిల్ ఏదైనా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోపై మాత్రం దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయిందన్నది మాత్రం వాస్తవం.